హాయ్ అండి, అందరికి నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు మనలోగిలి దక్ష్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన ఫేస్ కు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ చిట్కాని మీకు అందించబోతున్నాను. అది సహజసిద్ధమైన వాటితోనే తయారు చేసుకుంటామండి. అవేం లేదు, అవేంటంటే ఇదిగోండి మల్లెపూలు, ఇవి 10 తీసుకోవాలి. తర్వాత వచ్చేసి పంచదార, ఇది 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ పెరుగు, ఇది 1 టేబుల్ స్పూన్. సో ఈ మూడిటిని మనము రోట్లో వేసి దంచుకోవాలండి. రోటిని శుభ్రంగా కడుక్కోండి, ఎందుకంటే మనం పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ నూరుతాం కదా. సో మన ఫేస్ కి మంట వచ్చేస్తుంది. అందుకని మనము నీట్గా రోటిని శుభ్రం చేసుకొని రోటిని రోకల బండని నీట్గా కడుక్కొని అప్పుడు మనం ఈ మూడిటిని తీసుకొని రోట్లో వేసి దంచుకోవాలి. లేదా చిన్న రోళ్ళు ఉంటాయి కదా, వాటిలో అయినా దంచుకోండి, అది మీ ఇష్టం. మా దగ్గర చిన్న రోళ్ళు లేదు, అందుకని నేను పెద్ద రోట్లో పచ్చడి నూరే రోట్లో దంచుతున్నాను. చూడండి ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అది మనము ఫేస్కి వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ ఆగి వాష్ చేసుకోవాలి. పట్టు కదిలిసి మాక ఈ ప్యాక్ వచ్చేసి మనకు ఫేస్ కి గ్లోని ఇస్తుంది, అంటే ముఖ కాంతిని పెంచుతుందండి. అలాగే పంచదార వచ్చి స్క్రబ్ లా పనిచేస్తుంది. నెక్స్ట్ అలాగే పెరుగు డ్రై స్కిన్ వారికి మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. ముడతలను తగ్గించడమే కాకుండా అవి రాకుండా కాపాడుతుంది. మల్లెపూలు ముఖంపై ఉండే ర్యాష్ ని తగ్గిస్తాయి, అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. మల్లెపూలు, పంచదార, పెరుగు ఇవన్నీ మనకు సహజ సిద్ధంగానే ఇంట్లో దొరుకుతాయి. సో ఇటు అంటే మనం ఎక్కడో షాపులకి వెళ్ళి ఇవి కొనుక్కునే బదులు ఇంట్లో ఇవి మనకు ఎప్పుడు అందరికీ దొరికేవే ఈజీగా. సో వీటితోటి మనం చేసుకోవచ్చు. సో ఇలా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మల్లెపూలు వేసుకోవాలి. సో చూడండి 10 మల్లెపూలు ఇవి. వీటిని మనం బాగా దంచాలన్నమాట. చిన్నురా దంచుదురా, చిన్ను నూరుతుంటే వాడు నూరాలని తీసుకున్నాడు. నా ఫ్యూచర్ లో మంచి హెల్ప్ చేస్తారని నాకు అర్థమవుతుంది దీన్ని బట్టి. అచ్చి తినకూడదు, యాకి
నూరు నూరు ఇంకా దీన్ని నీట్గా తీసి ఫేస్కి అప్లై చేసుకోండి. మెత్తగా అయింది కదా, ఇలా తీసేసేసి ఉండు ఒకటి నేను ఇప్పుడు మీ ముందే అప్లై చేసుకొని చూస్తున్నానండి. చూడండి, బ్రష్ ఉంటే బ్రష్తో చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. నా దగ్గర బ్రష్ లేదు, అందుకని హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను. మల్లెపూలతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూశారు కదండి. సో మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.